నారా చంద్రబాబు నాయుడు గారిని కొన్నిసార్లు కొంతమంది ట్రీట్ చేసిన విధానం నిజంగా మనసుకు బాధ కలిగిస్తుంది. అలాంటి గొప్ప లెజెండరీ విజనరీ లీడర్ని అరెస్ట్ చేసినప్పుడు కేంద్ర ప్రభుత్వం మౌనంగా ఉందండి. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు కక్షపూరితంగా ఆయన అరెస్ట్ చేస్తానని అనుండొచ్చు. ఆ రోజున మోడీ గారు కానీ అమిత్ షా గారు కానీ తప్పు, సీనియర్ లీడర్, ఒక రీజనల్ పార్టీ పెట్టి ఇంతకాలం ఆయన ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి, అలాంటి ఆయన అరెస్ట్ చేస్తే ఈ దేశం పరువు మనం తీసుకున్నట్టు అలా చెప్పుంటే బాగుంది అనిపించింది నాకు అప్పుడు. ఎందుకంటే అప్పుడు ఆయన అరెస్ట్ చేసి నంజాలని తీసుకొస్తున్నప్పుడు కూడా అబ్బే ఆయన్ని జైలుగా పంపించిన ఎవరితారం, ఆయన దగ్గర అసలు అవినీతి ఉండదు, అదే దేశంలో గొప్ప నాయకుడు ఆయన చంద్రబాబు నాయుడు గారు, ఆయన అలా జైలుకి పంపిస్తాను అనుకున్నాను. కానీ ఆయన జైలుకి పంపించినప్పుడు మాత్రం చాలా అంటే చాలా బాధ అయింది. అరే కేంద్ర ప్రభుత్వం మోడీ గారు అమిత్ షా గారు దీన్ని ఎలా యాక్సెప్ట్ చేశారు? ఎలక్షన్ ముందు జరిగిన మీటింగ్ లో కూడా చంద్రబాబు నాయుడు గారిని బీజేపీ పెద్ద నాయకులు ట్రీట్ చేసిన విధానం కూడా మనసుకు చాలా బాధ అనిపించేది నాకు. తెలుగుదేశం పార్టీ మీటింగ్ లోకి వచ్చి కనీసం జగన్మోహన్ రెడ్డి గారి మీద విమర్శలు చేయనప్పుడు, తెలుగుదేశం పార్టీ అనే మాట ఎత్తనప్పుడు, అయితే అంత మంచి వ్యక్తి ఆయనకి ఇన్ని అవమానాలు ఏంటి? ఇన్ని అవమానాలు జరిగి ఇన్ని అవమానాలు పడాల్సిన పరిస్థితి ఆయనకి ఎందుకు వస్తుంది అనుకునేవాడిని. కానీ అవమానాలు ఎప్పుడు మంచోళ్ళకి వస్తాయి, అలాగని ఆశీర్వాదాలు కూడా మంచోళ్ళకి వస్తాయి. ఎన్ని అవమానాలు అయితే పడతారో అంతకు మించిన ఆశీర్వాదాలతో పైకి ఎదిగిపోతారు.